తప్పులు చేసినప్పుడు అరెస్ట్ కాకుండా తప్పింది కాదు. చంద్రబాబు నాయుడు అలాంటి కక్ష సాధింపులు ఉండవు. కక్ష సాధింపులు ఉంటే ఎవరు అసలు బయట ఉండే వాళ్ళే కాదు. వాళ్ళు మామూలుగా వీళ్ళు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకోండి అంటే వాళ్ళు అసలు బతకరు. అలాంటి కక్షలు పెట్టుకుంటే ఈ పార్టీకి వాళ్ళు అన్నమాన్ జైల్లో ఉండాలి. వరుస అరెస్టులు అనేది అది తప్పు. మాది సామూహికంగా అరెస్ట్ చేయాల్సింది. జగన్ ని ఇప్పుడే అరెస్ట్ చేయరమ్మా. నెక్స్ట్ ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ఏంటంటే వాళ్ళు గతంలో చేసిన పాపాలు, గతంలో 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానాలు అవన్నీ వాళ్ళే చుట్టుకునేది. కానీ ఎవరు ఏమన్నారు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం తొక్కి నార తీస్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ. కక్ష సాధింపు చర్యలతోనే వరుస అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అలాంటిది ఏం లేదు. అలాంటిది దాంతో వాళ్ళకి ఒక జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య, మా చంద్రబాబు నాయుడు అలాంటిది ఏం లేదు. ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? ఏ పరిపాలన? దేశం పరిపాలన బాగుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారని మీరు? మాది గుంతకల్ నియోజకవర్గం. కొడాలి నాని, వల్లభనేని వంశీ అరెస్టుల గురించి ఏమంటారు? వాళ్ళ అరెస్ట్ తప్పులు చేసినప్పుడు అరెస్ట్ కాకుండా తప్పింది కాదమ్మా. అక్రమ అరెస్టులు చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు అని అంటున్నారు కదా. వాళ్ళు అట్లా చేసినారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మా పైన వేస్తా ఉన్నారు, ఈ పార్టీ పైన వేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మనం ఎవరు చెప్పిన చుట్టూ ఉండదు, అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తారు కదా. వాళ్ళు చేయకుండా ఉండేదేం లేదు, జనాలు తెలియకుండా ఉండేదేం లేదు కదమ్మా. ఇక్కడి నుంచి ఉన్నారు, అక్కడ పోయినారు, సంపాదించే అవినీతి చేసినారు, అరెస్ట్ అవుతా ఉన్నారు. అది మా అభిప్రాయం. కక్ష సాధింపులు చర్యలతోనే అరెస్టులు చేస్తున్నారని అడుగుతున్నారు. అలాంటి కక్ష సాధింపులు వాళ్ళకున్నాయి కానీ మాకుండదు మేడం. ఆ కక్ష సాధింపులు ఎవరో చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. చంద్రబాబు నాయుడు అలాంటి కక్ష సాధింపులు ఉండవు. కక్ష సాధింపులు ఉంటే ఎవరు అసలు బయట ఉండే వాళ్ళే కాదు. వాళ్ళు ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయినారు అంతా. లోపల ఉండేవాడు. చర్యలు చేపడుతున్నారు అని వైఎస్ జగన్ ప్రభుత్వం కామెంట్స్ చేస్తున్నారు. కక్ష ప్రభుత్వం సాగటానికి ఏముంది మేడం, అంత మంచి జరుగుతుంది కాబట్టి అవతలోడు ఏడుపులకి ఇట్లా వీలదీస్తా ఉన్నారు. అంటే వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయి కదా, కక్ష సాధింపు చర్యలతోనే ఈ అరెస్టులు జరుగుతున్నాయి అంటారా? అది వాళ్ళనొచ్చు కానీ మనవాళ్ళు వీధుల్లో కుక్కల్లాగా వాళ్ళని తరుము కొట్టి చేశారు. మనవాళ్ళు అట్లా చేస్తున్నారు. తప్పు చేసిండే వాళ్ళని శిక్షిస్తుంటారు అంతే. తప్పు చేసిండే వాళ్ళు శిక్షిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు అంటున్నారు కదా. లేదండి, కక్ష సాధింపు చర్యలు అయితే వైసీపీ వాళ్ళే అరెస్టులతో కక్ష సాధింపు చర్యలు అని అంటున్నారు. మరి పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారు కూతురు వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ ఇంకా చాలామంది ఉన్నారు, మనం పేర్లు చెప్పుకోకూడదు. అసుంటాలనే మామూలుగా వీళ్ళు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకోండి అంటే వాళ్ళు అసలు బతకరు. ఆయన వద్దు, శాంతం, చట్టం తన పని తను చేసిపోద్ది, ఎవరో అశాంతి పడద్దు, అన్నీ జరిగిపోతాయి అని చెప్పారు. నారా లోకేష్ గారు యువగడంలో కూడా చెప్పారు, ఎవరిని వదిలిపెట్టను, తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. నేను అంబేద్కర్ రాజ్యాంగం చేతబట్టుకొని నడుస్తున్నాను, నన్ను ఎవరు ఆపేది లేదు. జీవో 1 కాదు కదా, ఏది తెచ్చుకున్నా కూడా మడిచి పెట్టుకోమన్నాడు ఆ రోజు ఎక్కడో లోకేష్ గారు. అట్లానే కక్ష సాధింపు చర్యలు అయితే ఇవాళ వాళ్ళు వచ్చి మైకుల ముందు మాట్లాడటం కానీ ఏముండదండి. వాళ్ళ మీద కక్ష సాధింపుల చర్యలకి వరుస అరెస్టులు చేస్తున్నారు అని అంటున్నారు. అందుకే నిజంగా అదే జరుగుతుందా? ఎక్కడమ్మా ఎవరినైనా మనం కొట్టినామా తిట్టినామా తల్లి, ఎవరు ముట్టింది మమ్మల్ని ముట్టుకుంటే చాలా అయింది. ఇంకా పాత వాసనలు అట్లా ఉండే భయపెడతాయి మా జనాన్ని. ఇంకా ఎవరైనా అటువంటి వాడు బయటకు వచ్చి తిరుగుతున్నాం కానీ ఇంకా చాలామంది అన్నగారుకునే ఉన్నారు. వాళ్ళ బాధకి, వాళ్ళు చేసే అకృత్యాలకి, వాళ్ళు చేసే లంచగొండితనంకి. ఆ రోడ్డు బాగుండిందమ్మా వాళ్ళ వంశంలో, వాళ్ళ పరిపాలనలో. ఏ రాజకీయ నాయకుడు తప్ప వాళ్ళు అందరు మర్డర్ చేసినారు. రీసెంట్ గా వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా కక్ష సాధింపు చర్య అంటే. ఇంకా వల్లభనేని వంశీ భారతంలో కూడా రాసింది ఇటువంటి శకుని ఉంటాడు అనేది. ఇంకా అటువంటి వాళ్ళ గురించి మనం అంత ఐకి ఎత్తుకొని వెళ్తారు. ఆఫ్టర్ ఆల్ ఛాలెంజ్ పనికిరాని వేదో నన్ను అడిగితే. అంబటి రాంబాబు ఫేక్ నారద మహర్షి ఆయన. ఎక్కడ చూస్తే కూడా అదే పని. మంత్రాలయం రాఘవేంద్ర ప్రాంతంలో వచ్చి డ్యాన్స్ చేసి వస్తాడు ఆ దేవాలయం కాడ ఆ పెద్ద మంచి కొడుకు. ఇవల్ల ఒక గ్యాంగ్ అమ్మా, అది సువర్టపురం గ్యాంగ్ అంటే మా ప్రాంతంలో దొంగతనానికి వస్తారు. సువర్టపురం అమ్మని మా మంత్రాలయం, మా కాన్స్టిట్యూషన్ కర్నూలు జిల్లా. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ దండుపాలెము, సువర్టపురమే ఎక్కువ మాకు. వీళ్ళు అంతకంటే ఎక్కువ ఉండరు ఈ మహానుభావులు అందరూ. రోజు ఇది పరిస్థితి అమ్మా. అరాచకాలు ఎక్కువైపోయినాయి, కొట్లాట్లు ఎక్కువైపోయినాయి అని అంటున్నారు కదా. అదంతా అమ్మ మీరు జనమంతా చూస్తానే ఉంటారుగా. మనం కూటమి ప్రభుత్వం వాళ్ళు కాదు, ఇంకోళ్ళు కాదు, జగనే చూస్తున్నాడు. అప్పుడు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది. ఇవాళ మనం నడితే ఖాళీ ఉండేదా? జగన్ నడితే ఇట్లా ఫ్రీగా నడిచేవాళ్ళమా? లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా మాట్లాడటానికి లేదు. బాంబులు లేకపోతే పట్టాలు కప్పుకొని వెళ్ళేవాడు. ఇలా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పట్టాలు లేకుండా జనంలో కలిసి వెళ్తున్నాడు. అది కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమం. పోలవరం ఉంది, 75% చేశాడు. ఒక గేటు పోతే గేటు పెట్టలేకపోయాడు ఈ ఎదవ జగన్ రెడ్డి. ఇంకేం చేస్తాడు? ఇప్పుడు వరుస అరెస్టులు జరుగుతున్నాయి కదండి, అవి కక్ష సాధింపు చర్యలతోనే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏది కదమ్మా, మా ప్రభుత్వంలో ఏది
అలాంటిది ఏమి జరగదు. వాళ్ళే కక్షలు పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆ టైంలో. మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం కూడా అలాంటి కక్షలు పెట్టుకుంటే ఈ పార్టీకి వాళ్ళు అన్నమాన్ జైల్లో ఉండాలి. ఇక్కడెక్కడా కూడా అన్నమాన్ జైల్లో చీకటి గదుల్లో పెట్టేయాలి వాళ్ళని. అలాంటి ఇది కూడా పట్టించుకోకుండా నలుగురు అందరూ కావాలని మా కూటమి ప్రభుత్వం ఎదరికి చేసుకుంటా చాలా అందంగా చేసుకుంటూ ఎదరికెళ్తుందమ్మా. ఏమండి, గడిచిన 5 ఏళ్లలో వాళ్ళు మాట్లాడిన మాటలు సరే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని వదిలేయండి, సామాన్య ప్రజలను కానీ ఇళ్లలో ఉంటున్న మహిళలను కానీ ఒక్కసారి మీరు పోయి అడిగితే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు అసలు కనీసము ఆడవాళ్ళు కూడా వినలేనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు అక్రమంగా అన్యాయంగా అంటే అది హాస్యాస్పదంగా ఉంది. వరుస అరెస్టులు జరుగుతున్నాయి కదా అమ్మా, వరుస అరెస్టులు అనేది అది తప్పు. మాది సామూహికంగా అరెస్ట్ చేయాల్సింది, కానీ మా నాయకుడు అట్లా చేయడు. యాజ్ పర్ రూల్ అంటాడు, రూల్ పొజిషన్ చూసే ఆయన చేస్తాడు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. మన శిక్షా స్మృతిలో చెప్పింది అది. వాళ్ళని వదిలేసినా కానీ అది తప్పే అవుతుంది. కాబట్టి దాంట్లో తప్పు లేదు. వరుస అనేది వదిలేయాలి, వాళ్ళు సామూహికంగా అరెస్ట్ చేయాలి. అది మా నాయకుడిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో అది వాళ్ళకి తెలియదా? ఎన్ని దుర్భాషలాడారో వాళ్ళకి తెలియదా? ఈరోజు వాళ్ళు ఊరికి మాట్లాడితే ఏదో అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే కొడాలి నానికి తెలియదా? ఆయన చేసింది ఏందో తెలియదు. ఆయనకు తెలియకుండానే ఆయన మాట్లాడుతున్నాడా? రీసెంట్ గా వల్లంనేని వంశీకి తెలియదు ఆయన ఏం మాట్లాడింది. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ క్లిప్పింగ్స్ చూసుకోమనండి. అది ఒక సభ్య సమాధానంలో మాట్లాడగలిగే భాష అది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక దాదాపుగా 1,00,000 మందికి ప్రతినిధిగా ఉండే వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చునా? ఈరోజు నేనేదో నన్ను అక్రమ అరెస్టులు చేస్తున్నారు, నన్ను అనవసరంగా ఇది చేస్తున్నారంటే దానికి అతనే సమాధానం చెప్పుకోవాలి, మనం కాదు. అది మనం చెప్పాల్సిన సమాధానం కాదు. అది అతను ఒకసారి ప్రీవియస్ క్లిప్పింగ్స్ చూసుకొని నేను ఏం మాట్లాడినాను, నాకు ఈ శిక్ష సరిపోతుందా లేకపోతే దానికంటే మించి నాకు కావాలా, అతను డిసైడ్ చేసుకోవాలి. మేము డిసైడ్ చేసేది కాదు. మా నాయకుడు అరెస్ట్ అనేది వద్దన్నాడు, కానీ మేము ఒప్పుకోవడం లేదు. కరెక్ట్ కాదు కదా అది. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలనేది మా సిద్ధాంతం. ఆడపిల్లలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఎక్కువైనాయి అని చెప్తా ఉన్నారు. ఏం లేదండి, ఎక్కడా లేదండి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడకి ఇచ్చారు, చాలా పవర్ఫుల్ లేడీ. మేడం గారు అనధికారంలో ఉన్నప్పుడు కూడాను మహిళలకు రక్షణ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వంలోనే, కూటమి ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ ఉన్నది. ఇమీడియట్లీగా కేసులు కూడా పోలీసు అధికారులు కూడా స్పందించడం కూడా జరుగుతూ ఉంది. వైసీపీ నేతలు వరుస అరెస్టుల తర్వాత నెక్స్ట్ అరెస్ట్ చేసేది జగన్నేనా? జగన్ని ఇప్పుడే అరెస్ట్ చేయరమ్మా. నెక్స్ట్ ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారము వేగ్గా చేయకుండా మన చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా చేశారు, కేసులు నిలబడలేదు. అలాంటిది కాకుండా గ్రౌండ్ లెవెల్లో నుంచి క్రైమ్లన్నీ రిజిస్టర్ చేసి ఏ క్రైమ్లలో ఇతను పూర్తిగా, ఇప్పుడు మద్యం క్రైమ్ ఉంది, మద్యం క్రైమ్లో ఇతను ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేది అన్ని కోణాల నుంచి అన్ని దారుల నుంచి అతన్నే చూపిస్తున్నాయి. అయినా కానీ అతన్ని చేయాలనుకుంటే ఇంకాస్త బాగా ఫిక్స్ అయిన తర్వాత ప్రజల్లో కూడా అసలు ఇతని స్వరూపం తెలియాలా, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి మళ్ళీ సానుభూతి పొందేదానికి చూస్తారు కదా, అలాంటి పరిస్థితులు లేకుండా చూసి అన్ని పక్కాగా తయారు చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఇతన్ని దీంట్లో అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదమ్మా. ఉండే 14 కేసుల్లో ఒక్క ఈడీ కేసులో పడినా కానీ లైఫ్ 20 years పడుతుంది. ఇంకా బాగా ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోద్ది. ఆ ఈడీ కేసుల్లో వెళ్ళిపోతుంది. కొత్తగా ఆయన మీద ఏం పెట్టాల్సిన అవసరం లే. జరగాల్సిన కేసులు జరిగితే చాలు. సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, కామెంట్లు పెడుతున్నారు అని చెప్పి. సజ్జల భార్గవ రెడ్డిని పెంచి పోషించింది వాళ్ళ నాయన. వీళ్ళు అలాంటి దుర్మార్గమైన వ్యక్తుల్ని ఈ విధంగా పోషించబట్టే సమాజం ఈరోజు సోషల్ మీడియా నాశనం అయ్యేదానికి కానీ కొంతమంది మన పిల్లకాయలు కూడా నాశనం అయ్యేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ భాడ్కవ్ నా కొడుకులే మెయిన్. ఈ సజ్జల కచ్చిరెడ్డి భాస్కర్ వీళ్ళందరూ కూడా ఇలాంటి కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటే మాట్లాడి అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆడోళ్ళు అనేది లెక్క లేకుండా చేసి, మొన్న కిరణ్ కూడా భారతి ఇది చేశాడు, కృషి చెయ్యి ఇమ్మీడియట్లీ మా ఓడని కూడా కాకుండా చంద్రబాబు నాయుడు లోపలికి పంపించాడు కదా. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు. మేము క్రమశిక్షణ, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఈ ప్రాంగణం ఉంది, కొన్ని లక్షల మంది వచ్చి ఉన్నారు. ఎక్కడన్నా ఒక తాగినట్లుగా కానీ ఒక ప్యాకెట్ పడింది కానీ మీరు ఈ ప్రాంగణం అంతా చూపించండి.
అదే కానీ సిద్ధం సాబులు అని చెప్పి చూశారు, ఏడబడితే ఆడ ముందు దొల్లతా ఉండింది. అది వాళ్ళ పరిస్థితికి మా కార్యకర్తలకి తేడా. ఈ అధికారంలోకి రాగానే అక్రమ కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపు చర్యలు అని అంటారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? కొడాలి నాని కానీ వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చుట్టుకుంటున్నాయే తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు వచ్చి చేసేది కాదు. వాళ్ళు గతంలో చేసిన పాపాలు, గతంలో 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానాలు అవన్నీ వాళ్ళే చుట్టుకునేది కానీ ఎవరు చేసిన పాపం వాళ్ళకే చుట్టుకుంటున్న దానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఎక్కడా ప్రభుత్వం ప్రమేయం లేదు. ఆ యొక్క అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు చేసిన పాపాలకు శిక్షలు పడుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజా వ్యతిరేకంగా చేసి ప్రజా పోరాటంలో చేసిన దానికి వాళ్ళకి ఏమైనా పడిందా? ఎక్కడైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా? ఏం లేదే. వాళ్ళు చేసిన అవినీతి, ಅವರು చేసిన అక్రమాల పైన చర్యలు జరుగుతోంది కానీ ఇది కక్షపూరితం కాదు. అది కక్షపూరిత ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది. పోలవరం అమరావతి 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. కంప్లీట్ అవుతుందంటారా? ఖచ్చితంగా మా నాయకుడి యొక్క నానుడి, ఆయన యొక్క ఆలోచన పోలవరం ఆయన యొక్క ప్రాణం. పోలవరాన్ని పోలవారంగా మార్చేటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అదే నువ్వు ఆ పోలవరాన్ని అసలు అట్టర్ ఫ్లాప్ చేసి దాన్ని డయాఫార్మ్ వాళ్ళని కూడా కూల్చే పరిస్థితి తీసుకొచ్చి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ పోలవరం డ్యామ్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం నువ్వు చేశావు. కానీ మా నాయకుడు వస్తూనే నాకు ప్రజలు ఇప్పుడు పోలవరం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ప్రజలకు ఉపయోగం లేదు, రాబోయే తరాలకు అది రాయలసీమకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎప్పటికీ ప్రజలు సమస్యలు లేకుండా, నీటి సమస్య లేకుండా ఉంటారనే ఒక దీంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ప్రాణ ఇదిగా చేస్తున్నాడు. ప్రాణానికి సమానంగా తీసుకొని దాన్ని చేస్తున్నాడు. కాబట్టి పోలవరం అనేది చంద్రబాబు నాయుడు యొక్క ప్రాణం ఉండే లోపల ఆయన పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈ 4-5 సంవత్సరాలను చేయాలనే ప్రయత్నంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అనేది మేము చాలా నమ్ముతున్నామ్మా. ఈ అరెస్టుల గురించి వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళ అరెస్టుల గురించి ఏమంటారు? వల్లభనేని వాళ్ళు గతంలో టీడీపీ కార్యాలయాన్ని కానీ కాల్చడం కానీ, ఇప్పుడు చట్టం తన పన్ను తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఆయన తప్పు చేసినారు, ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. మాకు సంబంధం లేదు. ఇది అమరావతి పోలవరం 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తారంటారు కదా, కంప్లీట్ అవుతుందా? అవుతుంది, తప్పకుండా అవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన మొదలైంది, ఇలాగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో ఉంది కానీ ఈయన ప్రభుత్వం అట్లేం లేదు. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా జరుగుతూ ఉంది. ఎవరు ఏమన్నారు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం తొక్కి నార తీస్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ. ఆయన అయితే రౌడీ రాజకీయం చేసి, సవాల్ రాజకీయం చేసి గెలిచినాడు. ఆయన బాబాయిని చంపేసి, ఆయన చిన్నాయని చంపేసి చంద్రబాబు నాయుడు వేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీ అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఇదంతా కక్ష కట్టిన చర్యలు అంటున్నారు. కక్ష కట్టిన చర్యలు కాదు, వాళ్ళ ఆడపడుచుల పైన మాట్లాడిన మాటలు అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడాడు. ఎవరు వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ వాళ్ళంతా ఇప్పుడంతా జైలు పాలు అవుతున్నారు వాళ్ళంతా. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది రౌడీ రాజకీయం, ఇది వచ్చి కంట్రోల్ డెవలప్మెంట్ రాజకీయం. 5 సంవత్సరాల్లో పోలవరం అమరావతి కంప్లీట్ చేస్తారని అంటున్నారు. వాడు ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో, వాడేం తిట్టేస్తామండి. 2 సంవత్సరాలు చేస్తాడు. ఏం పీకినాడు వాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పండి. ఫస్ట్ ఆడ క్యానల్ వాల్ కట్టింది చంద్రబాబు నాయుడు 2014-2020 వరకు, 2019 వరకు. ఏం డెవలప్మెంట్ చేసినాడు? ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి 0. రాజశేఖర రెడ్డి కానీ ఆయన మహానుభావుడు, వాళ్ళ కొడుకు వచ్చి దొంగనా కొడుకు. ఇది మాత్రం చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మొత్తం సంగలేకపోతుంది. నమ్మరు జనం నమ్మరు. కోడి దొంగ అయ్యి 100 కోట్లు 400 కోట్లు దాచిపెట్టుకొని ఆయనకుంది 2 ఆడపిల్లలే. దేనికి ఎంత డబ్బు ఏం చేసుకుంటాడు? ఒక పడక గది ఉంది, దేనికి ఆయనకి ఏం చేసుకుంటాడు? ఎంత 2 ఆడపిల్లలకి 100 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు సంపాదించినారని జనం పుకారు, కార్యకర్తల పుకారు. జనాన్ని కొట్టివేంది, పుకారేంది, ఆడపడుచులు అమానితమైంది. ఏందమ్మా ఈ బాధ్యత? రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఒక రౌడియా, గొండా రౌడియా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన? గొండా రౌడియాలో ఉంది కానీ రాష్ట్ర పరిపాలన లేదు.
ఇప్పుడు చేసేది రాష్ట్ర పరిపాలన. అధికారంలోకి వచ్చాకనే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి, అశాంతి అని అంటున్నారు. ఎవరు కూటమి అధికారంలోకి వచ్చిన ఎక్కువ అశాంతిని గొడవలు జరుగుతున్నాయంటే దెంగి దాచిపెట్టుకున్న డబ్బులన్నీ బయటికి తెస్తున్నాయి ఆయన. ఇదివరకు కోట్లు 5 సంవత్సరాలు దాచిపెట్టుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ దాచిపెట్టుకున్న వాళ్ళే ఒక్కొక్కరే బయటికి తెస్తుండు. ఆయన లాఠీతో కొట్టలేదు, పోలీసులతో కొట్టలేదు, సిపిఐలతో ఎంక్వైరీ చేసి మొత్తం బయటికి లాగుతున్నాడు. వీళ్ళు అట్లా చేయలేదు. ఎదురు మాట్లాడి కొట్టారు, ఆడపిల్లలు బాణమంగం చేశారు. కోట్లు ఒక్కొక్క మంత్రి 100 కోట్లు 1000 కోట్లు దాచిపెట్టుకోరు. మాచర్లో ఉన్నది, మాచర్లో ఎమ్మెల్యే 1000 కోట్లు దాచిపెట్టుకుండు, 400 ఎకరం కబ్జా చేసిండు. ఇప్పుడు కూడా రుజువులతో రమ్మని ఎవరో దమ్ముంటే అది. జై చంద్రబాబు నాయుడు.